మనం చేపట్టే ప్రతి అభివృద్ధి పని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి 16వ డివిజన్ శ్రీరామ్నగర్ రోడ్ నెంబర్ 13లో 50 లక్షలతో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిని అధికారులు ప్రజాప్రతినిధులు మనం పెట్టి పూర్తి చేయాలని తెలిపారు. డ్రైన్ నిర్మించడం వల్ల భవిష్యత్తులో ఈ డివిజన్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి రావద్దని నాణ్యతతో కూడిన పనులు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వానలు లేని కాలంలో ప్రతి భూమి సాధారణంగా కనిపిస్తుందని, నీటి ప్రవాహక ధరలను ఆక్రమించడం వల్ల వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందన్నారు. సంతోషం. చేసేటటువంటి ప్రతి పని కూడా మీరు కూడా మనసు పెట్టి చేపియాలి. శాంక్షన్ చేయటం, ఎవడో వర్క్ చేయటం, మళ్ళీ అది మనకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా డ్రైన్ కడితే మళ్ళీ ఆ డ్రైన్లో ఎక్కడా కూడా నీళ్లు నిలవ ఉండే పరిస్థితి రావద్దు. ఎస్ఐ గారు చెప్తున్నారు, నేను లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నా, కరెక్ట్గా చేస్తా సార్ అని అంటున్నాడు. కట్టిన దానికంటే నీళ్లు నిలిస్తే కట్టందే మేలు, కనీసం భూమిలో కన్నా పోతాయి. మీరు అనవసరంగా లెవెల్స్ లేకుండా కడితే మళ్ళీ అది తీసేది ఉండదు, దానివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది. డ్రైన్స్ కంపల్సరీగా లెవెల్ మెయింటైన్ చేయాలా. ప్రతి చుక్క మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి వదిలేయాలి. మధ్యలో లెవెల్స్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. తర్వాత ఆ రోడ్డు స్ట్రెయిట్గా ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కార్పొరేటర్లు అట్లా చేస్తానంటేనే ఆ రోడ్డు శాంక్షన్ చేయండి. వాళ్ళు దగ్గరుండి పని చేయించుకుంటానంటేనే చేయండి. మీరు చేసిన తర్వాత దాని మీదకి ర్యాంపులు వస్తున్నాయి, ముందు షెడ్లు వస్తున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటా ఉంటే మీరు మాట్లాడరు. నేను మాట్లాడితేనేమో తుమ్మల గారు మాది ఇది కొట్టేయమంటండి, అది కొట్టేయమంటండి అంటారు. నా కోసం కాదు, మీకు రోడ్లు ఎంత ఎడల్పు ఉండి ఎంత మంచిగా ఉంటే మీ ప్రాంతం అంత అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు ఈ రోడ్డు వేయమని నన్ను ఎవరన్నా అడిగారా? వెంకటరెడ్డి గారు కనపట్ల, ఏమైండో ఏడి పెద్ద ఆయన గొడవ. ఆయన నేను ఎర్ర జెండా వదిలేసి వచ్చాను నీతోటి, నాకు గేటు కాకపోతే మాత్రం నేను నీతోటి ఉండనని చెప్పి బలవంతం చేస్తే, ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వంకర ఉంది అక్కడ, గేటు దాటంగానే ఎల్ షేప్ తీసుకుంటే అది కట్టడానికి లేదని అడ్డం పెట్టారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? భూమి కొనాల్సి వచ్చింది. భూమి కొనాలంటే అప్పుడు మీది 25-30 లక్షలే ఉంది. ₹1,00,00,000 ఇచ్చాం. ₹1,00,00,000 ఇచ్చి భూమి కొని ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఆ రోడ్డు ఇంకా ముందుకు పోతుంది. ఈ రోడ్డు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఎంత అభివృద్ధి వచ్చింది, ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ అమ్మడి తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంత ఉంది రేటు? 3-4 10 కోట్లు. ఇక మీ కథ మరి అట్లుంది. అందుకనే మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ రోడ్డు, మమతా రోడ్డు నుంచి ఆ టర్నింగ్ తిరుగుతున్నా. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పా, అక్కడ ఈ రోడ్డు ఎక్కేటప్పుడు మంచిగా ఎడల్పుకి పెట్టాలయా. అది ఎవడు చూస్తారు ఆ రోడ్డుని? మమతా రోడ్డు నుంచి ఈ రోడ్డు ఎక్కుతాం, కొద్దిమూరు రోడ్డు. ఆ టర్నింగ్లు ఎట్టేస్తున్నారు. ఆయన అక్కడ దాకా షెడ్ వేసిండు, మళ్ళీ నేను లేనప్పుడు మళ్ళీ ఇంకా బాగా జరిపి మూలకేసిండు. ఇప్పుడు నేను తీయమన్నా అనుకో, మంత్రి గారు నా షెడ్ తీసిండు అంటారు. మీరేం చేస్తున్నారు? వేసేటప్పుడే ఇది గవర్నమెంట్ దయా, దీని మీదకి రావద్దని చెప్పొచ్చు కదా మీరు.